రైతు రుణమాఫీకి గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ స్కీమ్ స్వల్పకాలిక పంటలకే వర్తిస్తుందని స్పష్టం చేసింది. తెలుగులో రుణమాఫీ గైడ్ లైన్స్ విడుదల చేసింది ప్రభుత్వం. రైతు సమస్యల పరిష్కారానికి పోర్టల్ ఏర్పాటు చేసింది. 2 లక్షల రూపు పంట రుణాల మాఫీకి కుటుంబాన్ని యూనిట్ గా తీసుకోవాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. అర్హుల గుర్తింపు కోసం రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని క్లారిటీ ఇచ్చింది. ఆగస్టు 15లోగా పంట రుణాల్ని మాఫీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది సర్కార్. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను అధికారికంగా విడుదల చేసింది. దీని ప్రకారం ఒక కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల వరకు క్రాప్ లోన్లు మాఫీ చేస్తారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య రైతులు తీసుకున్న స్వల్పకాలిక పంట రుణాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటుంది ప్రభుత్వం. మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలోని రైతుల్లో అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ త్వరలోనే ప్రారంభించనున్నారు అధికారులు. ముందుగా షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు గైడ్ లైన్స్ పంపించి అర్హుల జాబితాలు సేకరిస్తారు. 2 లక్షలకు మించి క్రాప్ లోన్లు ఉన్న కుటుంబాలు ముందుగా బ్యాంకులకు బ్యాలెన్స్ అమౌంట్ కట్టాలి. ఆ తర్వాత మిగిలిన 2 లక్షల్ని సర్కార్ చెల్లిస్తుంది. సర్కార్ గైడ్ లైన్స్ ప్రకారం పంట రుణమాఫీ 2024 పథకాన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కమిషనర్, డైరెక్టర్ అధికారికంగా అమలు చేస్తారు. హైదరాబాద్ లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ పథకానికి భాగస్వామిగా ఉంటుంది. అగ్రికల్చర్ డైరెక్టర్, ఎస్బీఐ కలిసి ఐటీ పోర్టల్ నిర్వహిస్తారు. ఈ పోర్టల్లో అర్హత పొందిన ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ అకౌంట్ డేటా ఉంటుంది. ఐటీ పోర్టల్ ఆర్థిక శాఖ నిర్వహించే ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ కి బిల్లులు సమర్పిస్తుంది. రుణమాఫీ స్కీమ్ కు సంబంధించిన భాగస్వాములతో సమాచారం పంపిణీ కోసం రైతులు ఇచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకమైన మాడ్యూల్స్ ఉంటాయి. రుణమాఫీ అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారిని నోడల్ ఆఫీసర్ గా నియమిస్తారు. ఈ నోడల్ ఆఫీసర్లు బ్యాంకులు, అగ్రికల్చర్ డైరెక్టర్, ఎస్ఐసి మధ్య కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తారు. వీరు తమ బ్యాంకులోని పంట రుణాల డేటాను డిజిటల్ సంతకాలు చేసి ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. ఎలాంటి అక్రమాలు జరగకుండా అగ్రికల్చర్ డైరెక్టర్, ఎస్ఐసి డేటా వాలిడేషన్ చెక్ చేయాల్సి ఉంటుంది. ముందుగా బ్యాంకులు ఇచ్చే రైతు లోన్ అకౌంట్లోని ఆధార్, పట్టా, పాస్బుక్ డేటా బేస్ లో ఉన్న డేటా ఫుడ్ సెక్యూరిటీ కార్డులోని డేటా బేస్ తో మ్యాపింగ్ చేస్తారు. అర్హులైన రైతు కుటుంబానికి రుణమాఫీ మొత్తాన్ని డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో నేరుగా లోన్ అకౌంట్లో జమ చేస్తారు. ఫ్యాక్స్ విషయంలో రైతు రుణమాఫీ మొత్తాన్ని డీసీసీబీ బ్యాంక్ బ్రాంచ్ కు విడుదల చేస్తారు. ఆ బ్యాంకు ఫ్యాక్స్ లో ఉన్న రైతు లోన్ అకౌంట్ లో జమ చేస్తుంది. ఏ కుటుంబానికైతే 2 లక్షల మించి రుణం ఉంటుందో ఆ రైతులు 2 లక్షలకు పైబడిన మొత్తాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. తర్వాత మిగిలిన 2 లక్షల్ని లోన్ అకౌంట్ కి బదిలీ చేస్తారు. కుటుంబంలో రుణం తీసుకున్న మహిళ ఉంటే ఆమె రుణాన్ని మొదట మాఫీ చేసి మిగిలిన మొత్తాన్ని దామాషా పద్ధతిలో పురుషులకు బదిలీ చేస్తారు. పంట రుణాలే తప్ప మిగతా కంపెనీలకు రుణమాఫీ వర్తించదని గైడ్ లైన్స్ లో సర్కార్ స్పష్టం చేసింది. ఎస్ఐజీలు, జాయింట్ లయబిలిటీలు, రైతు మిత్ర సంఘాల కింద తీసుకున్న లోన్లకు పంట రుణం వర్తించదని ప్రభుత్వం తెలిపింది. పునర్వ్యవస్థీకరించిన, రీస్కెడ్యూల్ చేసిన లోన్లకు మాఫీ లేదని వివరించింది. పీఏసీఎస్ ద్వారా తీసుకున్న క్రాప్ లోన్లకు మాఫీ వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చింది సర్కార్. ఎవరైనా తప్పుడు సమాచారంతో రుణమాఫీ పొందితే రికవరీ చేసేందుకు అగ్రికల్చర్ బై డైరెక్టర్ అధికారులు ఇచ్చింది ప్రభుత్వం.